ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. నేను వేచి ఉండలేను ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఐ కాంట్ వెయిట్ అంటే నేను వేచి ఉండలేను అని. నెక్స్ట్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ టు గో అంటే వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, చాలా సమయం పడుతుంది అని. నెక్స్ట్ వీధి దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలా మనం ఎవరికైనా జాగ్రత్తలు చెప్తూ ఉంటాం కదా, ఎవరికైనా. దీన్నే You must be careful when crossing the street. అంటే వీధి దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని. నెక్స్ట్ నిజంగా నాకు అక్కడికి వెళ్ళాలని లేదు. దీన్నే రియలీ ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అంటే నిజంగా నాకు అక్కడికి వెళ్ళాలని లేదు అని. నెక్స్ట్ దీని గురించి మనం రేపు మాట్లాడగలమా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే కెన్ వి టాక్ అబౌట్ దిస్ టుమారో అంటే దీని గురించి మనం రేపు మాట్లాడగలమా అని. నెక్స్ట్ నువ్వు నాకు ఏం చెప్పడానికి వచ్చావు? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే వాట్ డు యూ వాంట్ టు టెల్ మీ అంటే నువ్వు నాకు ఏం చెప్పడానికి వచ్చావు అని. నెక్స్ట్ ఆలస్యమైనందుకు క్షమాపణ చెప్పాలి. ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా, ఆలస్యమైనందుకు నేను క్షమాపణ చెప్పాలి అని. దీన్నే ఐ మస్ట్ అపోలోజైజ్ ఫర్ బీయింగ్ లేట్ అంటే ఆలస్యమైనందుకు నేను క్షమాపణ చెప్పాలి అని. నెక్స్ట్ నేను నీకు ఇప్పుడు సారీ చెప్పాలా? ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే షుడ్ ఐ సే సారీ టు యూ నౌ అంటే నేను నీకిప్పుడు సారీ చెప్పాలా అని. నెక్స్ట్ సహాయం చేయడానికి నేను ఇంకా ఏమి చేయగలను? ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే వాట్ ఎల్స్ కెన్ ఐ డూ టు హెల్ప్ అంటే సహాయం చేయడానికి నేను ఇంకా ఏమి చేయగలను అని. నెక్స్ట్ నేను ఇంకో ఫ్రెండ్తో ఉండకూడదా? ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే షుడెంట్ ఐ బీ విత్ అనదర్ ఫ్రెండ్ అంటే నేను ఇంకో ఫ్రెండ్తో ఉండకూడదా అని. నెక్స్ట్ మనం ఇప్పుడు బయలుదేరాలి ఇలా అనుకుంటూ ఉంటాం కదా, దీన్నే వి షుడ్ లీవ్ నౌ అంటే మనం ఇప్పుడు బయలుదేరాలి అని. నెక్స్ట్ ఆమె ఇలా వచ్చింది ఏంటి? ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే వై డిడ్ షీ కమ్ లైక్ దిస్ అంటే ఆమె ఇలా వచ్చిందేంటి అని. నెక్స్ట్ వారు త్వరలో చేరుకుంటారు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే దే విల్ అరైవ్ సూన్ అంటే వారు త్వరలో చేరుకుంటారు అని. నెక్స్ట్ ఆమె నన్ను ఎగతాళి చేస్తోంది ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే షీ ఈజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ అంటే ఆమె నన్ను ఎగతాళి చేస్తోంది అని. నెక్స్ట్ రిజర్వేషన్ చేయడానికి మనము ముందుగానే కాల్ చేయాలి ఇలా అనుకుంటూ ఉంటాం కదా, ఎక్కడైనా రిజర్వేషన్ చేయించడానికి దీన్నే వి షుడ్ కాల్ అహెడ్ టు మేక్ ఏ రిజర్వేషన్
మేక్ ఏ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ చేయడానికి మనము ముందుగానే కాల్ చేయాలి అని. నెక్స్ట్ వన్, మీరిద్దరు లేకుండా నేను ఉండలేను ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఐ కాంట్ బీ వితౌట్ యూ బోత్. ఐ కాంట్ బీ వితౌట్ యూ బోత్ అంటే మీరిద్దరు లేకుండా నేను ఉండలేను అని. నెక్స్ట్ వన్, పార్టీకి ఇంకెవరైనా వస్తున్నారా ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే ఈజ్ దేర్ ఎనీవన్ ఎల్స్ కమింగ్ టు ది పార్టీ. ఈజ్ దేర్ ఎనీవన్ ఎల్స్ కమింగ్ టు ది పార్టీ అంటే పార్టీకి ఇంకెవరైనా వస్తున్నారా అని. నెక్స్ట్ వన్, ఆమె అన్నీ మాకు ముందే చెప్పింది. దీన్నే షీ టోల్డ్ us ఆల్ బిఫోర్. షీ టోల్డ్ us ఆల్ బిఫోర్ అంటే ఆమె అన్నీ మాకు ముందే చెప్పింది అని. నెక్స్ట్ వన్, మరి కొంచెం టీ కావాలా ఇలా అడుగుతూ ఉంటాం కదా, నీకు మరి కొంచెం టీ కావాలా అని. దీన్నే వుడ్ యు లైక్ సమ్ మోర్ టీ. వుడ్ యు లైక్ సమ్ మోర్ టీ అంటే నీకు మరి కొంచెం టీ కావాలా అని. నెక్స్ట్ వన్, ఎందుకు ఆలస్యంగా వచ్చావు ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే వై డిడ్ యూ కమ్ లేట్. వై డిడ్ యూ కమ్ లేట్ అంటే ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని. నెక్స్ట్ వన్, మీరు కొంత విశ్రాంతి తీసుకోవాలి, మీరు అలసిపోయినట్లున్నారు ఇలా అంటూ ఉంటాం కదా ఎవరైనా అలసిపోయినట్లు కనిపిస్తే, దీన్నే యూ షుడ్ టేక్ సమ్ రెస్ట్. యూ సీమ్ టైర్డ్. యూ షుడ్ టేక్ సమ్ రెస్ట్. యూ సీమ్ టైర్డ్ అంటే మీరు కొంత విశ్రాంతి తీసుకోవాలి, మీరు అలసిపోయినట్లున్నారు అని. నెక్స్ట్ వన్, ఆమె ఎవరు నీకు తెలుసా ఇలా మనం ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే డూ యు నో హూ షీ ఈస్. డూ యు నో హూ షీ ఈస్ అంటే ఆమె ఎవరు నీకు తెలుసా అని. నెక్స్ట్ వన్, నిన్ను మళ్ళీ చూడడానికి నేను వేచి ఉండలేను ఇలా అంటూ ఉంటాం కదా ఎవరైనా ఇష్టమైన వాళ్ళతో, దీన్నే ఐ కాంట్ వెయిట్ టు సీ యూ అగైన్. ఐ కాంట్ వెయిట్ టు సీ యూ అగైన్ అంటే నిన్ను మళ్ళీ చూడడానికి నేను వేచి ఉండలేను అని. నెక్స్ట్ వన్, అతడు వెళ్తా అన్నాడు కానీ ఇంకా వెళ్ళలేదు ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్నే హీ సెడ్ హీ వుడ్ గో బట్ హీ హ్యాస్ నాట్ గాన్ యెట్. హీ సెడ్ హీ వుడ్ గో బట్ హీ హ్యాస్ నాట్ గాన్ యెట్ అంటే అతడు వెళ్తా అన్నాడు కానీ ఇంకా వెళ్ళలేదు అని. నెక్స్ట్ వన్, మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా మనం జాగ్రత్తలు చెప్తూ ఉంటాం కదా ఆరోగ్యం గురించి, దీన్ని ఇలా ఇంగ్లీష్లో యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అంటే మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని. నెక్స్ట్ వన్, ఆమె 3 భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. అనర్గళంగా అంటే ఫ్లూయెంట్లీ అని. దీన్ని ఇంగ్లీష్లో షీ కెన్ స్పీక్ 3 languages ఫ్లూయెంట్లీ. షీ కెన్ స్పీక్ 3 languages ఫ్లూయెంట్లీ అంటే ఆమె 3 భాషలు అనర్గళంగా మాట్లాడగలదు అని. నెక్స్ట్ వన్, నా తప్పుకు నేను క్షమాపణ చెప్పాలి ఇలా అనుకుంటూ ఉంటాం కదా, దీన్నే ఐ మస్ట్ అపోలోజైజ్ ఫర్ మై మిస్టేక్. ఐ మస్ట్ అపోలోజైజ్ ఫర్ మై మిస్టేక్ అంటే నా తప్పుకు నేను క్షమాపణ చెప్పాలి అని. నెక్స్ట్ వన్, నేను 1 నిమిషం పాటు మీ ఫోన్ని తీసుకోవచ్చా ఇలా ఫోన్ కోసం పర్మిషన్ అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇలా ఇంగ్లీష్లో కెన్ ఐ బారో యువర్ ఫోన్ ఫర్ ఎ మినిట్. కెన్ ఐ బారో యువర్ ఫోన్ ఫర్ ఏ మినిట్ అంటే నేను 1 నిమిషం పాటు మీ ఫోన్ని తీసుకోవచ్చా అని. నెక్స్ట్ వన్, నేను పని తర్వాత కిరాణా సామాను కొనాలని గుర్తుంచుకోవాలి ఇలా అనుకుంటూ ఉంటాం కదా, నా వర్క్ అయిపోయిన తర్వాత నేను గ్రోసరీస్ తీసుకెళ్ళాలి అని. దీన్నే ఐ మస్ట్ రిమెంబర్ టు బై గ్రోసరీస్ ఆఫ్టర్ వర్క్.
I must remember to buy groceries after work. అంటే నేను పని తర్వాత కిరాణా సామాన్లు కొనాలని గుర్తుంచుకోవాలి అని. నెక్స్ట్ వన్, నేను ఈ రాత్రి పార్టీకి హాజరు కాలేను, అటెండ్ అవ్వలేను. ఇలా చెప్తూ ఉంటాం కదా మనకి ఏదైనా వర్క్ ఉండి. దీన్ని ఇలా ఇంగ్లీష్లో ఐ కాంట్ అటెండ్ ద పార్టీ టునైట్. ఐ కాంట్ అటెండ్ ది పార్టీ టునైట్ అంటే నేను ఈ రాత్రి పార్టీకి అటెండ్ అవ్వలేను, హాజరు కాలేను అని. నెక్స్ట్ వన్, నాకు వేరే పని ఉంది. ఇలా చెప్తూ ఉంటాం కదా ఎవరికైనా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. తప్పకుండా అందరైతే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. Stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.